కలర్ఫుల్ గేమ్ షో నువ్వా నేనా పాయింట్లు వచ్చినోడే పోటుగాడు. ఆ పార్టిసిపెంట్స్ లయన్ సీను, ఫిరోషియస్ ఫిరంగి, సూపర్ సంపంగి అండ్ ఆ జడ్జ్ పిచ్చెక్కించే ప్రభాకర్. ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అని 3 రౌండ్స్ ఉంటాయి. అడిషనల్ గా ఒక యాంకర్ రౌండ్ ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్లు ప్లస్, రాంగ్ ఆన్సర్ కి అదే 10 పాయింట్లు మైనస్. అందుకే బజర్ నొక్కే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి, సరేనా? టోటల్ గా పాయింట్లు ఎక్కువ వచ్చిన టైటిల్ పోటుగాడు. మరి మీలో ఆ పోటుగాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? ఇంటర్నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? రాబర్ట్ గ్యాబ్రియల్ ముగాబే. రైట్ ఆన్సర్. నెక్స్ట్. అర్జెంటీనా క్యాపిటల్? బ్యూనోస్ ఐరిస్. రైట్ ఆన్సర్. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది, దాని పేరేంటి? బసంజీ. స్పెల్ ఇట్. BASANJI. ఫెంటాస్టిక్ ఫిరంగి, యువర్ అమేజింగ్. థ్యాంక్ యూ. గుడ్. వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ పేరేంటి? స్విఫ్ట్. చెప్పరా? షిఫ్ట్, శాంత్రో, I10, I20, 420, బెంజీ, అంబాసిడర్ అన్ని కార్ల పేరు చెప్పరా? ఏమండి రాంగ్ ఆన్సర్ చెప్పాడు, మైనస్ మార్క్ లేండి. సంపంగి గారు, యు ఆర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్. అది డిసైడ్ చేయడానికి జడ్జ్ గారు ఉన్నారు. చెప్పండి. స్విఫ్ట్ ఇస్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఎటా రైట్ అవుతండి? ఎటా రైట్ అవుతండి? ఆయన అడిగింది పక్షి పేరు, ఆడు చెప్పింది కారు పేరు. ఎటా రైట్ అవుతండి? ఎటా రైట్ అవుతుంది? సంపంగి గారు, గో స్టాండర్, గో స్టాండర్. ఇది గేమ్ షో అనుకుంటున్నారా, గేదెల మార్కెట్ అనుకుంటున్నారా? వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ స్విఫ్ట్, దాన్ని కార్ పేరుగా పెట్టారు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్, వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లైటర్, అగ్గిపెట్టె, ఏది ముందు కనిపెట్టారు? అగ్గిపెట్టా. రాంగ్ ఆన్సర్. అగ్గిపెట్టా రాంగ్ ఆన్సరా? ఎస్. ఆది మానవుడు రాయి రాయి రాపిడితో నిప్పు పుడుతుందని క్యాచప్ చేసి అదే టెక్నిక్ తో తైలంలో ముంచిన గుడ్డను చుట్టి ఫస్ట్ లైటర్ కనుక్కున్నాడు. తర్వాత దాన్ని సింప్లిఫై చేసి అగ్గిపుల్ల కనుక్కున్నారు. సో లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్టె ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి బతికుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది. ఆ అప్పుడప్పుడు ఎప్పుడు? ఎవరు చెప్పలేరా? లీవ్ ఇట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ముందా క్వశ్చన్ ఆన్సర్ చెప్పారు సార్, లేకపోతే నిజంగానే గుండె ఆగిపోయేలాగుంది. తుమ్మినప్పుడు? తుమ్మినప్పుడా? అవును, మనం తుమ్మినప్పుడు సెకండ్ లో మిల్లీ సెకండ్ పాటు మన గుండె ఆగిపోతూ ఉంటుంది. అందుకే మన పెద్దోళ్ళు సిటీస్ లో అయితే గాడ్ బ్లెస్ యు అని, ఊళ్ళలో అయితే 1000 ఏళ్ళు బతుకుని దీవిస్తూ ఉంటారు. అంతేకాదు, మనం తుమ్మినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం. అలా మూసుకోపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? గుడ్లు బయటకు వచ్చేస్తాయి. అమ్మో, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. అవి పెద్దయ్యాక ఎన్ని అవుతాయి? 300 అంటే 400 అయి ఉంటాయి. 400. రాంగ్ ఆన్సర్. క్యాన్సిల్. 300. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి? 206. 206 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒరే, నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివా, పశువా, పనికి మన లేదవా? ఏమండి మీరే న్యాయం చెప్పండి. పుట్టినప్పుడు 300 ఉంటే పెద్దయ్యాక పెరిగితే గిరిగితే 400 అవ్వాలి. లేకపోతే ఎలా ఉన్నాయి అలా ఉండాలి. అంతేగాని ఎలా తగ్గిపోతాయండి? అయ్యా ఉన్న జేబులో డబ్బులు అంటే ఎవడైనా తప్పుకుపోవడానికి పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని వీడేం చెప్పినా రైట్, నేనేం చెప్పినా రాంగ్ అంటావా? ఏదో బయట పూజ చేసుకొని ఏం మాట్లాడుతున్నాను? మీ నోటికి వచ్చి మాట్లాడకండి. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ జిత్గా నేను ఎందుకు అనవసరం? నేను వెళ్ళిపోతాను. పోతే పోరా, ఎవడు బెదిరిస్తున్నావు? ప్రభాకర్ గారు, అతను మూర్ఖుడు. అతని తరపు నేను సారీ చెప్తున్నాను కదా. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. I said sit down. I said sit down. Sit down. సంపంగి గారు, మీరు అలా ఆవేశంగా అరిస్తే బీపీ వస్తుంది, ఓపిక వింటే జీకే వస్తుంది. మనిషి పెరిగే కొద్ది కొన్ని ఎముకలు జాయింట్ పై కౌంట్ తగ్గుతుంది. ఇది వాస్తవం. ఇంటర్నేషనల్ రౌండ్ కంప్లీట్. మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రభాకర్ గారు, పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న ఫిరంగి 40. ఇంకా నిద్ర లేవని లయన్ సీను 0. చూసుకోరా సీను. రాంగ్ ఆన్సర్స్ తో దెబ్బతిన్న సంపంగి -20. రేయ్, ఓవర్ పిచ్ చేస్తా ఉంటా, వేస్ట్ అవుట్ కా. సరిగే, కమ్ ఆన్. And he goes down the track again. And now come on, Kadir. Hey, పట్టురా రేయ్. రేయ్, పట్టురా బాలు. పట్టుకో చంపేస్తారా కదా. పట్టుకో. రేయ్, వదిలేయండి. చంపేస్తారా. Chance to throw. Yes. The match is over. ఏం కూసావురా? జాక్ కొన ఇలా ఆడుంటే 85 రన్స్ కొట్టుంటారా? వాళ్లే కానీ ఆడుంటే మీకన్నా 10 రన్లు ఎక్స్ట్రానే కొట్టుంటారు. మర్చిపోతున్నావు? ఆఫ్టర్ ఆల్ క్రికెట్ కోసం కొట్టుకుంటారా? అమెరికా వచ్చి ఎంఎస్ చేస్తున్నాం మనం. బుద్ధుండాలే. ఓకే బాస్, కంగ్రాచులేషన్స్, గుడ్ జాబ్. ఏమైందిరా? గెలిచిపోయా లెగ్బే. మీ వాడి బ్రెయిన్ కొద్దిగా షేక్ అయిందయ్యా. అంత సీరియస్ ఏమీ లేదు గాని చెప్పిందే చెప్పడము,
చేసిందే చేయడమో చేస్తుంటాడు కొంతకాలం. ఐ మీన్ డిస్క్ ఎర్రర్. ఇలా వచ్చినప్పుడు గట్టిగా షేక్ చేయడమో లాగి పెట్టి ఒకటి కొట్టడమో అటువంటివి చేస్తే సరిపోతుంది. గట్ల చూస్తారేంది బే? నా పేరేంట్రా? నవీను. నా పేరు సునీలు. వాడు పవను. గట్ల చెక్కలు కొడతాను. నాకు అసలు ఏమైందిరా? డాక్టర్ ఏమన్నాడు? నాకు ఏమైంది చెప్పే నీ అబ్బా. అమెరికా వచ్చే ముందు నా దగ్గర 4 లక్షలు అప్పు తీసుకున్నా నా కొడుకు గుర్తుందిరా? నీ అబ్బా అప్పాడిది బే. రూమ్ అకౌంట్ కింద అందరి దగ్గర $1000 తీసుకున్నా, అప్పుడే మర్చిపోయా బే. నీ అబ్బా అప్పంటారు పొందంటారు. హాస్పిటల్ తీసుకొచ్చి మెంటలో లెక్కిడ కూర్చోబెట్టి ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించుకుంటారు బే. అసలు డాక్టర్ ఏమంటున్నారు చెప్పండి. తీసుకున్న అప్పు గుర్తుండదని చెప్పాడు. ఈ తెల్లకైతే మా సంతకం పెట్టినా కొడుక పెట్టు. ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాందిగం. ఏంటి బావా ఇప్పుడు ప్రకటనలు? ఇది ఆనందవి ఆటో స్టార్టింగ్ నవ్వు. ఇది లోకా నవ్వి కప్తాని తీరా నవ్వు. నవ్వు తన్ని తీరా నవ్వు. నవ్వు తనివి తీరా నవ్వు. ఇప్పుడు వార్తలు చదువుతున్నా. మిమిక్రీ కింగ్ ఓ పాలు బయటకు వస్తా. నన్నే ఈ ఏరియాలో నన్ను అందరూ మిమిక్రీ కోకిల, మిమిక్రీ తుఫాన్, మిమిక్రీ సునామీ అని పిలుస్తారు. ఓహో కదరా? ఎవరో ఫ్యాన్స్ వచ్చుంటారు, వెళ్ళి దర్శనం ఇచ్చొస్తాను. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరు వచ్చారో ఏంటో. అయ్యి బాబోయ్, నేను ఏం పొడుచుకున్న నొప్పి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ఈడెక్కడ పొడుతాడో ఏంటో. నమస్తే సార్, ఏంటి ఎలా వచ్చారు? ఏందా ఇది? రోజు 6 గంటలకు ఊదే సైరను ఈ రోజు 8 గంటలకు ఊస్తే నేను అట్టగా నిద్రలేసేది నా తుండుగుడ్డ. సైరనా? మరే సుప్రభాతమా? ఏమయ్యా ఊదే సైరన్ సరిగా ఊదబడలా? దీనికి తోడు క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే. నీ క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ తో నా బామ్మది క్లోరోపాం పెట్టావు కదరా. ఆడిప్పుడు లేస్తాడు, అసలు లేస్తాడు లేవడం నా తుండుగుడ్డ. ఏదైనా పని చేస్తే పద్ధతిగా ఉండాలయా. అసలు ఏ మనిషి నువ్వు నా తుండుగుడ్డ? మరీ అంత దారుణంగా పొగడేకండి సార్, నా సిగ్గేస్తుంది. సిగ్గుపడి చాలు కానీ పోయి పని చూసుకో. ఓకే, మీ ఆవిడకి ఆటోగ్రాఫ్ కావాలి అంతే కదా? ఓకే, సాయంత్రం రమ్మని ఇచ్చేస్తాను. అలాగే ఏం పర్లేదు సార్, ఆటోగ్రాఫే కదా నాకు అలవాటే. ఎక్కడ చూసినా మనకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు రా. అందరూ ఆటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. మనం గిన్నీస్ బుక్ లో ఎక్కుతున్న న్యూస్ ముందే లీక్ అయిపోయినట్టుంది. ఎందుకురా మా దగ్గర రీలు? వాడు చెప్పిందంతా మేము విన్నాం. నీకు ఇది అవసరమారా? అంటే మన కాలనీలో అందరినీ సంతోష పెట్టినట్టు ఉంటది, అలాగే మన ప్రాక్టీస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఉంటది కదా. అది అర్థం కాలేదు, ఏదో ఒక ఎస్టోజర్ తిట్టేస్తాడు. వదిలేరా, ఇది నీకు కొత్త ఏం కాదు కదా. ఏరా అయితే రేపు నిన్ను తిట్లు తిని. అయ్యో, ఆ ఛాన్స్ నాకు ఎక్కడ ఇస్తావురా? చాలా రాపండి. అది సత్య, ఇదెలా ఉంది? నో యా, ఇదెలా ఉంది? నో ఓకే. జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఉంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు అలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి. రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా టుయ్యో 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 అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య, దిస్ ఇస్ బ్యూటిఫుల్.
నీకు బాగుంటుంది. ఓకే 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 ఇది ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్. నీకు అసలు అర్థం మంచి జంట. నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. ఎరకొమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థాన్ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్పారు. బాబ్జీకి ఏమైంది? ఏం జరిగింది? ఏముంది, మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో చలో చలో, ఓ అపరాధి మే చలో. అరే చలో భయ్, బాబ్జీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడు జేబులో ఎత్తే నక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చింది? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నక్లెస్ జేబులో వేసాడు. ఈమె నీ సువాసన ఎడారి భరించగలదేమో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది, గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. గంట తర్వాత వస్తే ఏముంటుందో, మిగిలితే బోన్స్ లేకపోతే బోన్లెస్. ఏదో జోకులాపి దాహేత్మ మహిళవా. ఒంటెకు ఓ శక్తి ఉంది. 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళైతే చచ్చిపోతావా? ఇయ్యా మొత్తం మీద ఎర్రబాబు గారు నీకు దొరికాడు అనమాట. రే బేడు ఆగు, ఏంట్రా పొట్టట్టుకుని తెగ మెలికలు తిరిగిపోతావు? నొప్పుకుందండి, పురుగులు ఉంటున్నాయి కడుపులో. డాక్టర్ చూయిందామని వెళ్తున్నాను. ఆ డాక్టర్లకి ఏం తెలుసురా నాటు వైద్యం? నన్ను చేయమంటావా, నువ్వు చేయించుకుంటావా? రెండు ఒకటే కదా, ఏదో ఒకటి చేయండి. నిజమే. పూజ నువ్వు వెళ్ళి మొత్తం వీడియో తీసే, నేను వచ్చి చూసుకుంటాను తర్వాత. రేయ్ ఇలా రారా, వస్తున్నానండి. నేను సెట్ చేస్తాను చూడరా నిన్న. అయ్యో బాబాయ్, ఏదో ఒకటి చేయండి బాబు. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని నోరు బాగా తెరువు. ఎలా ఉందిరా? ఇదేంటంటే పురుగుల మందు వాసన వస్తుంది. పురుగుల మందు వాసన రావడం కాదురా, పురుగుల మందే. చచ్చిపోతానండి. పురుగట్టిన సేలుకి మందు కొడితే పురుగులు సత్తాయా, సేలు సత్తాయా? పురుగులే సత్తాయండి. అలాగే నీ పొట్ల పురుగులు సత్తాయి, నువ్వు ఎలా సత్తావు? అయ్యి బాబోయ్, ఇందాక ఇప్పుడు నొప్పి ఎక్కువైపోయిందయ్యా. నొప్పి ఎక్కువైందా? అంటే మందు మోతాదు మించినట్టు ఉందిరా. వెళ్ళి 2 పురుగులు తినే బ్యాలెన్స్ అయిపో. పూజ నా గురించి మీ నాన్నకి అన్న చెప్పాడా? పూజ నా గురించి మీ నాన్న నీకన్నా చెప్పాడా? చెప్పాడు మావయ్య. ఏం చెప్పాడు? చెప్పా నీకు కొంచెం లూస్ అని చెప్పాడు. అంతేలే, ఇల్లరకం అంటే అందరికీ లోకువేలే. ఇదిగో నేను ఈ పాస్పోర్ట్ తీసుకుని 6 నెలలు అయింది. మీ నాన్న నేను లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను అంటాడు కానీ తీసుకెళ్ళడు. బాధపడుకు మావయ్య, నేను నిన్ను తీసుకెళ్తాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. నీకెల్లప్పుడూ విస్పర్స్ నో టెన్షన్ తోడుగా ఉండాలి. అయ్యో చిచ్చి, ఇంగ్లీష్ కదా ఏదో ఫ్లోలో వచ్చింది. ఏమయ్యా, ఇది టీ మేం తాగాలి. కర్మరా బాబు, ఇందులో చూస్తే ఏకంగా నీ మొహమే కనబడుతుంది. ఆహా, ఈ నోట్ ఇచ్చింది నువ్వేనా? అవును. ఇందులోంచి చూస్తే మొత్తం విశాఖపట్నం కనబడుతుంది. మేము తీసుకోలేదేటి? నువ్వు ఇచ్చే నోట్ కన్నా మేము ఇచ్చే టీ ఎక్కువ. తాగేస్. ఏంట్రా డల్గా ఉన్నావు? మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళనంటుందిరా. ఏం పరిస్థితి తప్పిందేటి? అదేం కాదురా, కుర్రాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారంట. కాలేజ్ అన్నాక ర్యాగింగ్ చేయడం మామూలే కదా. మాటలతో చేస్తే పర్లేదురా, ఒంటి మీద చేతులు వేస్తున్నారంట. మరైతే పోలీస్ కంప్లైంట్ డెవలప్ ఇద్దామనే అనుకున్నాను రా. ఆ కుర్రాళ్ళు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఉన్నాడు. అయితే నీకు మంచి ఐడియా చెప్తాను చూడే. ఆ రిచ్ ఫ్లాట్స్ లో ఓ చిన్న గదిలో 4 కుర్రోళ్ళు రెంట్ కొంటున్నారు. అందులో రాఘవన్ ఒక కుర్రోడు ఉన్నాడు, చాలా మంచోడు. కాకపోతే ఆడికి చిన్న మైనస్ పాయింట్ ఉంది, అది మనకు ప్లస్ పాయింట్. దాన్ని కనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకో, నీ పని అయిపోయినట్టే. ఏం చేయాలి? ఏంటంటే నువ్వు చిరువులాగా డాన్స్ చేస్తావు అంటే చాలు, టౌన్ 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 రెచ్చిపోయి డాన్స్ చేసేస్తాడు. నువ్వు మెగాస్టార్ లా ఫైట్ చేస్తావు అంటే చాలు, మొత్తం పవర్ అంతా చూపించేస్తాడు. పిల్లలు, డ్రెస్ ఎలా ఉంది? సూపర్, థ్యాంక్ యూ. ఆలే నేటి. ఏ రాఘవా, ఏంటి మొత్తం జటపలన్నీ మార్చేసా? యా, నిన్నెళ్ళి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం, డబ్బులు వచ్చాయి. 3కి 3 జతలు హ్యాపీగా ఉన్నప్పుడు వేసుకుంటాం. డ్రెస్ బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఈ గెటప్ లో నువ్వు ఎలాగున్నావో తెలుసా? సినిమా హీరోలో ఉన్నావు.
నువ్వు చెప్పింది జరిగిందనుకో ఆ, నీ హోటల్ పగల కొట్టేస్తా అదేలే బాబు. 5 స్టార్ హోటల్ కట్టిస్తాను. థ్యాంక్ యూ వస్తా? చిరు నమస్కారం నమస్కారం సార్. రాఘవ అంటే మీరేనా సార్ నిన్న మీరు కూడా ప్రోగ్రామ్ చూసారా? ఇంకో ప్రోగ్రామ్ బుక్ చేయడానికి వచ్చారా? రండి సార్ కూర్చోండి సార్, ఏయ్, వీళ్ళకి ఏం కావాలో కూర్చోండి. చూడు. ఏయ్, సార్ కొట్టి చెప్పరా సార్ ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి సార్? ప్రోగ్రామ్ కాదు సార్, మా అమ్మాయిని కాలేజీలో ఏడిపిస్తున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి సార్. టీ క్యాన్సల్. నన్ను చూస్తే రౌడీలా కనిపిస్తున్నానా? లేదు సార్. డాన్స్ ఎలా అయ్యా మేము? వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకో. ఏంటి పొగలు వస్తున్నాయేంటి? ఏ బరువు లాగినప్పుడు మనిషికే కాదు కారు కూడా ఆయాసం వస్తుంది. ఆహా, అయితే దానికి దాహం వేస్తుందేమో కాస్త నీళ్ళు పోయి. అలాగే ఏయ్, డోర్ ఆర్డర్ చేశాడు చేయి ముందు. చేస్తాంలే. అవురా ఎవరు? నెమ్మదిగా నేను పడిపోతున్నాను. ఇది ఎక్కడ? నువ్వు లేకు ఆ, ఎలానమ్మా? నెమ్మదిగా నడమ్మా, గడుచుకోగలరా? సాలిడ్ తడిసిపోతుంది. ఇదేంటిది? కాలేజీ అంటే పిల్లకాయలు ఉండాలి కదా, పెద్దకాయలు ఉన్నారండి. ఇది పిల్లకాయల కాలేజీ కాదు కాబట్టి. అచ్చా, ఈ 3 మందిలో ప్రిన్సిపల్ ఎవరు? ഞാൻ కొంచెం సంసారిക്കണം. సంవత్సరం చేస్తుందా? ఇదేమిటి సగం తెలుగు సగం మలయాళంలో ఉంది. నేను తెలుగు, ఇలా అమ్మ మలయాళం కదా, అందుకని. నువ్వేంటి అంత పలసగా ఉన్నావు? లారీ అన్న మీద నుంచి వెళ్ళిపోయిందా? లారీ కాదు, కాలు స్లిప్ అయ్యి ఇలా అమ్మ నా మీద పడింది. ఆవిడేది? పోయింది. అది ఎలా జరిగింది? ఇది పుట్టింది కదా. అది మరి అచ్చా, అమ్మ చచ్చా. ఇంతకీ మీకేం కావాలి? ఇదేదో కొత్త కాలేజీ అట కదా. Yes. మరి కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఏటెట్ నేర్పుతారో తెలుసుకోవాలి కదా. చదువు పూర్తయినప్పటి నుంచి పెళ్లి వరకు ఆ. అవసరాన్ని బట్టి అన్ని నేర్పుతాం. ఆహా. వంటలు రాకపోతే వంటలు నేర్పుతాం, ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పుతాం. పెళ్ళంతో మొగుడు ఎలా ఉండాలో నేర్పుతాం, అలాగే మొగుడుతో పెళ్ళం ఎలా ఉండాలో కూడా నేర్పుతాం. అదే ఎవరు నేర్పుతారు? అదేదో తెలుసుకోవాలి కదా. అది నేను చెప్తాను. చెప్పండి, ఎవరెవరు ఏమేమి నేర్పుతారో చెప్పండి. సభకు నమస్కారం. ఇది సభ. నాకు ఒక్కరున్నా సభే. మైకిలా పైన మాట్లాడతావు కదా, మాట్లాడా. నా పేరు శంకరాభరణం. నేను ఈ కట్టు ఇలా నడువు కట్టారంటే నాట్యం చేస్తానన్నమాట. ఇది భుజం మీద వేశారంటే సంగీతం. సగమవ నిజం. మరి తల కడితే టీ కాఫీ పెట్టడం నేర్పుతావా? సరసులే. నువ్వేటి స్నానం చేసాక తుడుచుకోకుండా బట్టలు వేసుకొని వచ్చావా? కాదు, డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చాను. పేరు సులేమాన్. స్విమ్మింగ్ జిమ్మింగ్ కోచ్ ని. నేను చూస్తే నాకు డౌటే. ఏ టోపీ, నువ్వేటి ఇక్కడ? ఇవాళ ఇక్కడ ఏదైనా ఫంక్షన్ ఉందా? ఏ క్యాటరింగ్ సర్వీస్ ఇది? ఫోన్ నంబర్ ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే మా కన్యాకుమారికి పెళ్లి భోజనాలు పెట్టాలి కదా, నిన్నే పిలుస్తానులే. వర్మ 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 కుర్మ వర్మ. జిగ్. నేను అన్ని దేశాల వంటలు చేయంతాను. జిగ్. నేను ఒక్క బీరకాయ తరిగితే 100 బీరకాయలు తరిగినట్టే. ఓర్ తక్కువ వద్దాము. నువ్వేటి ఆ వెళ్ళిపోయినవాడికి పియ్యవా? కాదు, ఎంఏ. అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్పుతాను. మరి తెలుగు మాట్లాడుతున్నా? నీకు ఇంగ్లీష్ రాదు కదా. అయితే ఓకే. మరి నింగలారాను నేను బట్టలు ఎలా కుట్టాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది నేర్పిస్తాను. టైలరింగా కాదు, ఫ్యాషన్ డిజైనర్. ముందళ్ళి ప్రిన్సిపాల్ గారిని కలవండి, తర్వాత మాట్లాడుతున్నాను. కలుస్తానండి, ఎండోడు మండిపోతుంది కదా. ఇటు సుందరి. ఏమిటా అరుపులు? ఓ తాళం పాడు లేకుండా. ఆడవాళ్ల కోసం యుద్ధాలు జరిగాయని చరిత్ర చెబుతోంది. మీ ఇద్దరిలో ఎవరైనా నాకు పోటీ వచ్చారంటే చరిత్ర రిపీట్ అవుద్ది. అదే జరిగితే ఈ కుర్మవర్మ ముందు మీ ఇద్దరు ఓడిపోతారనుకున్నా తెలుసు. సరే, ఓకే ఓకే ఓకే. ఈనాటి నుంచి కన్యాకుమారి కోసం ఎవరి టాలెంట్ నో బ్యాక్ స్టాబింగ్స్. ఓకే, ప్రామిస్. ప్రామిస్. కన్యా, ఐఎమ్ కమింగ్. లోపలికి రండి. నేను అందుకు రాలేదు. నేను అందుకు పిలవలేదు, రండి. అయితే ఓకే. చిట్టాలి, వచ్చి 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 వచ్చి. చెప్పండి. ఇది నా కూతురు, పేరు కన్యాకుమారి. లావు ఎక్కువ కనిపిస్తుంది. కనిపించకూడదు. సన్నబడాలా? లావు కనిపించకూడదు, గ్లామర్ తగ్గకూడదు. పెళ్లి అయిన తర్వాత ఈ లాయనకి బరువు అనిపించకూడదు. ఇది ఉన్న చోట కరువు రాకూడదు. అన్నీ అవుతాయి, కానీ మీకు ఫీజు ఎక్కువ అనిపించకూడదు. ఎంత? 20,000. నేను ఒప్పుకోను. పేపర్లో 10,000 అని రాశారు. అది ఒక్కలకైతే మీ పాప ఇద్దరు పెట్టు. అయితే డబ్బులు ఓకే. చూడండి,
వెయింగ్ మెషిన్ పట్టుకొని తిరుగుతున్నాను. రోజు వెయిట్ చెక్ చేస్తాను. మాత్రం తగ్గలేదు నాకు అనిపించింది అనుకోండి, నేను కట్టిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చి. అలాగే చూడండి, ఒకసారి ఎక్కించి చూపించమంటారు. రెడీ? ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళండి. అక్కడ ఫీజు కట్టేసి అక్కడ చెక్ చేసుకుని రండి. బేసిక్ పాయింట్ ఏంటంటే సార్, విలన్ ఒక ఊర్లో వేయాలనుకున్న బాంబు మిస్ప్లేసే వేరే ఊర్లో వెళ్ళిపోద్ది సార్. హీరో ఫ్యామిలీ డెడ్, రెవెన్ స్టార్ట్. సినిమా ఓపెనింగే పెద్ద బాంబు వెళ్తుంది సార్. ఆ మంటల్లోంచి ఒక పురివిప్పిన నెమలి బయటకు వస్తుంది. నెమల వెనకాలే ఒక చిన్న బాబు నడుచుకుంటూ వస్తుంటాడు. తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్న ఆ బాబు రోడ్డు పక్కనే ఒక వాడన్ బాంబు తీసి ఇసురు పక్క ఊర్లో కొడతారు సార్. దడేల్ పెద్ద బాంబ్ బ్లాస్ట్. స్క్రీన్ అంతా ఫైర్, మొత్తం డెడ్ బాడీస్, అంతా డెడ్ సార్. స్లో మోషన్ లో రెయిన్ మొదలైంది, బ్లడ్ ఏమో స్పిల్లింగ్ సార్. సార్ బాబు సేఫ్. సేఫ్. ఆ మంటల్లోంచి నెమల కేకల్లోంచి మన టైటిల్ సార్, ఉగ్రనరం ద మ్యాన్ విత్ మజిల్. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఇక్కడ కట్ చేస్తే 40 years తర్వాత నీతి, న్యాయం, ధర్మం అవసరం లేదని స్కూల్ పిల్లలకు నేర్పడం మానేసిన రోజు లేదు. అమ్మాయిలకి రక్షణ లేదు, జెంట్స్కి ధైర్యం లేదు, యానిమల్స్కి షెల్టర్ లేదు. అందరూ ఒకలాగే బ్రతుకుతున్న రోజు లేదు. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎక్కడ చూసినా అత్యాస. కొన్నాళ్ళకి వాళ్ళ అత్యాస నిరాశగా మారిపోయి అందరూ స్టేట్స్కి మైగ్రేట్ అయిపోదామని డిసైడ్ అయిపోయారు. ఆ గ్రేట్ డిప్రెషన్లో సడన్ గా అట్మాస్ఫియర్లో చేంజ్. హీరో ఇంట్రడక్షన్. సూర్యుడు మబ్బుల్లోకి దాక్కున్నాడు. పొద్దున్నే తెల్లారిపోతుంది. ఉగ్రనరం ద మ్యాన్ విత్ మజిల్ ఆ ఊర్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. తన నేల మీద నడుస్తుంటే ఆకాశంలో మబ్బులు పక్క తప్పుకున్నాయి. అక్కడ కావాలంటే ఎఫెక్ట్ కోసం 2 బాంబులు వేసుకొచ్చారు. అది లాజిక్ ఏం లేదు. తను నడుస్తుంటే కరెంట్ స్తంభాలు షాక్ కొట్టేసి బ్యాక్గ్రౌండ్ లో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంది. కొంచెం మెల్లగా మాట్లాడరా. స్టోరీలో బాంబులు బ్లాస్ట్ తప్ప వాడికి ఇంకేం అర్థం కానట్టుంది. సార్ తను చూసాక కళ్ళు లేని వాళ్ళు చూడడం మొదలు పెట్టారు. అన్ని లోకాల్లో హోమాలు చేసుకున్నారు. టాటా సుమోళ్ళు, AK-47 నాటు బాంబులు. ఇంకా ఆపిస్తే బెటర్ అనిపిస్తుంది. భాగ్యాన్ని ఉతారా సార్ ఇక్కడ సిగ్నల్స్ కొంచెం రాంగ్గా ఉన్నాయి సార్. నేను మళ్ళీ చేస్తానే మీకు. నెక్స్ట్ టైం ఏంటి సార్? సార్ కొంచెం మెల్లగా. అరే కట్ చేస్తే. వావ్, అప్పుడే ఫ్రెండ్ చెప్పారా? క్లారిటీ లేదురా. ఇంత సైలెంట్గా మాట్లాడుకున్నారు. స్టోరీ డిస్కషన్ పక్కోళ్ళకి ఇబ్బంది ఎందుకని. ఓ సరే, కాఫీ సెగ్మెంట్ సక్సెస్ఫుల్ గా పాస్ అయ్యాను. ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలైంది. ఫిఫ్త్ సెగ్మెంట్ ఆల్రెడీ 5 minutes అయిపోయారా? అయితే నేను వాళ్ళతో పాటు చెక్ ఇన్ అయిపోయి అవతల పక్క వెయిట్ చేస్తుంటాను. ఎంజాయ్. జై హో. ప్లీజ్ గో. కంటిన్యూ. ఓకే చెప్పండి సార్. నానా రకాల మారణాయుధాలతో విలన్ ఫ్యాక్షన్ గ్యాంగ్ టాటాలు చెప్పుకుంటూ హీరో చేసి మొదలుపెట్టింది. కిలోమీటర్ అవతల నుంచిన హీరో అవి టాటాలు కాదు, తన పేలుస్తానికి వస్తున్న టోటాల్ అని తెలిసి టైర్లన్నిటిని ఊపిరితో పంక్చర్ చేసేస్తాను. ఇది విలన్కి చిరాకు వచ్చి పెద్ద బాంబు తీసి హీరో మీద విసిరు. హీరో డైవ్ క్యాచ్ చేసి పట్టుకుని చేత్తో నిలిపేస్తాడు. ఏంటి బాంబుని క్యాచ్ చేశాడా? నలిపేశాడా? సూపర్ సూపర్. థియేటర్ బ్లాస్ట్ అయిపోద్దంతే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మాతో ఒకసారి వస్తారా? వై సార్? వాట్ హ్యాపెండ్? భయపడాల్సిందేం లేదు సార్, ఇది జనరల్ చెకింగ్ మాత్రం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్లో క్లారిఫై చేస్తాం. ఏంటండి ఏంటి? ఇండియన్ ని అరెస్ట్ చేసే పవర్ నీకుందా? అరెస్ట్ అని అనలేదు సార్, మీరు అనవసరంగా కేసు కాంప్లికేట్ చేయకండి. లేకపోతే ఏదో భయపడటం ఏంటండి? మనం ఏమన్నా టెర్రరిస్టులు భయపడటానికి? బొంగుగాళ్ళు. ఐ హావ్ గాన్ సో మెనీ కంట్రీస్, యు నో. Kalau Encik tidak ikut saya sekarang, saya boleh tahan Encik sekarang juga. Kami polis Malaysia mesra kepada turis. Tapi kami boleh bersikap keras jika Encik tidak memberikan kerjasama. Saya takkan ulang lagi. Oh, అంత సీరియస్ మ్యాటరా? అయితే ఫాలో అవుతాం. పదండి. I'll let you know. Okay, I'll be waiting here. సార్, మీ కథ నాలో క్రియేటివ్ సైడ్ని టచ్ చేసింది సార్. సేమ్లో ఏదైనా రీసెర్చ్ చేశారా? ప్లీజ్ గివ్ us your bags and passports. సార్ అసలు ఏం జరుగుతుందో చెప్తారా? మా అంకుల్ ఇండియన్ హై కమిషన్ లో పనిచేస్తున్నారు సార్. ఆయనకు ఫోన్ చేసి మా గురించి కనుక్కోండి సార్. Is he working in the embassy? ఎస్ సార్. Okay. Go and verify this. సార్ యాక్చువల్గా నేను ఒక కథ చెప్తా. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్స్ 8th వండర్ ఇన్ మై లైఫ్. అవును సార్, ఆ సినిమా పేరు ఏంటంటే ఉగ్రనరం, మ్యాన్ విత్ మజిల్. యు కెన్ కాల్ హిమ్ as పులిబిడ్డ, టైగర్ మ్యాన్. ఏంటిది? నేను చెప్పలేదు కదా. బాగుంటుందని నేనే యాడ్ చేశాను. ది టైగర్ మ్యాన్, యు నో, when tiger man walks, clouds separate. Where is he walking? He is walking on the road, clouds separate. I don't believe you. సార్ యాక్చువల్లీ That's ద right. హీరో. You don't believe? You don't believe. But we have to believe our Superman. We have to believe our Spider-Man. You don't believe our Tiger Man. Sir, you should మీరు believe it. emotional That's అయిపోతున్నారు. right. My Tiger Man number 1. We are Indians. You have to believe it. Sorry, I didn't mean that way. You continue. Okay. First Tiger Man acts afraid of them. But middle he laughs and changes his emotion. With the sound vibrations, everybody fall into the cut. కాదు, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మీరు ఉండండి సార్. ఆడియన్స్ పల్స్ తెలియకుండా మాట్లాడతారు. ఏం తెలుసు మీకు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఈడేంట్రా? నీకంటే నీ స్టోరీ వీడే బాగా చెప్తున్నాడు రా. Really? Thank you. What happened next? All are dead. But Tiger Man brings them back to life and then kills them on the spot. లాజికల్ గా ఎలా పాసిబుల్ సార్ అది? ఏంటండి లాజిక్?
లాజిక్ గురించి మాట్లాడతారంటే లాజిక్ అంటే లాజిక్ ఏంటా? Sir, these two guys got clearance from the High Commission. వాట్ అబౌట్ హిమ్? ఐఎమ్ ఆల్సో దేర్ ఫ్రెండ్ సార్. ఇతను ఎవరో మాకు తెలియదు సార్. యూ మే గో. థ్యాంక్ యూ సార్. మన ఫ్రెండ్స్ కాదా? టైగర్ మ్యాన్ అడుగు. ఓ సార్, దే ఆర్ మై ఫ్రెండ్స్ సార్. రియలీ సార్, ట్రూత్ సార్. నా పాస్పోర్ట్ కూడా ఇవ్వండి సార్. ప్లీజ్ గో అండ్ వెయిట్ ఇన్ ద నెక్స్ట్ రూమ్. ఆ రూమ్కి ఎందుకు లేండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్, బిలీవ్ మీ సార్. గో అండ్ వెయిట్ ఇన్ ద నెక్స్ట్ రూమ్. టెల్ మీ మై రైట్స్ సార్. టెల్ మీ మై రైట్స్. వి ఆర్ సారీ, యు కెన్ గో. చెప్తాను. ఓ గాడ్. హలో, ఎక్కడున్నారా మీరు? ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వదిలేరా. నువ్వెక్కడున్నావు? నన్ను కూడా ఇప్పుడే వదిలేరు. స్మోకింగ్ జోన్ దగ్గర రండి. ఎంతయ్యా? 3 పళ్ళు 10 రూపాయలు అక్క. అన్ని పచ్చిగా ఉన్నాయి. 10 రూపాయలకు 3 అంటున్నావు. 5 ఇవ్వు. 5 ఇమ్మంటే గిట్టదక్క. ఆ పెట్రోల్ బంక్ సార్. 10 రూపాయలకి 5 ఇవ్వచ్చులేరా. నువ్వు కూడా ఏంటన్నా గిట్టదని చెప్తున్నాను కదా. 5 ఇవ్వచ్చులేరా. ఇడుతుంది లేవయ్యా. 5 ఇవ్వడానికి నిలుగుతున్నావు. ఇవ్వు. హాయ్. ఓ హాయ్. మీ బండి కొంచెం తీస్తే మీరు రివర్స్ చేసుకెళ్ళిపోతాం. ఆయన మిమ్మల్ని చూస్తే కేకలేస్తారు. పైగా నిద్రపోతున్నారు. డోంట్ డిస్టర్బ్ హిమ్ యార్, వి కాంట్. ట్రాఫిక్ ఇంకా రాలేదు. మీరు లైట్గా అలా జరిగితే మేము వెళ్ళిపోతాం. ఇంకా సార్ కంట్లోనే పడం. వెల్, ఐల్ పుట్ గేర్ ఆన్ ద న్యూట్రల్. మెల్లగా నెడతారా? వి కాంట్ డ్రైవ్ ఇట్ నా. అనే కొంచెం డోంట్ మేక్ నాయిస్, ఓకే? యా. సార్, ఎనీ ప్రాబ్లం సార్? యూ వాంట్ సమ్ జామకాయ? నైస్ కార్ సార్, బ్లాక్ కలర్ చాలా బాగుంది, ఫ్యాన్సీ నంబర్. సార్ నాకు చిన్న డౌట్, లోన్ తీసుకున్నారా లేక ఫుల్ అమౌంట్ క్యాష్ ఇచ్చేసారా? సార్ సేమ్ టీ షర్ట్ సార్. ఏంట్రా ఎనీ క్వశ్చన్స్ ఏమనుకుంటున్నారా మీరు? స్టూపిడ్స్. మీరు అన్నం తింటున్నారా? వేరే ఏదైనా తింటున్నారా? ఏమనుకుంటున్నారా మీరు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నోటుకి ఏదేస్తావో వాగుతారా? ఏమనుకుంటున్నారా మీరు? మీరు తాగేసి మామిడి ఉండక్కడ మామిడి ముందు ఇన్సల్ట్ చేస్తారా మీరు? ఏమనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటున్నారా మీరు? కోప్పడకండి, పాపం చిన్న పిల్లలు. నేనే వాళ్ళని నెట్టమని చెప్పాను. కరెక్ట్ వెనక నుంచి వచ్చి కారు గుర్తారా? ఏమనుకుంటున్నారా? ఏమండి, మీరు కూడా చిన్న వయసులో ఇలాగే ఉండేవారుగా, హుషారుగా. జ్ఞాపకం ఉందా? మీ డాటర్ సార్? కాదురా, నా మనవరాలు. షేకండి షేకండి రా. ఏమనుకుంటున్నారా? థ్యాంక్స్ రా. నన్ను వదిలేండి రా బాబు, మీకు దండం పెడతాను సార్. ఒరే అయిపోయింది సార్, మీకు దండం పెడతాను. నా కారు ఇంకా నాశనం చేయకండి రా. వెళ్ళిపోండి నువ్వు పద. సార్ నైస్ మీటింగ్ ఈ సార్. సార్ మిమ్మల్ని సార్. జీపుకి సోపు రాసినట్టు జీపేటర్ అంత స్లోగా నడుపుతున్నావు. ఎక్సలేటర్ తొక్కు. ఏమైనా జంతువులు అడ్డుకెత్తాయండి బాబు? తొక్కించేసే, కూరలో పనికొస్తాయి. పెద్ద జంతువులు ఏమైనా వచ్చేస్తే? అసలు నా రోజుల్లో గన్న వెన్నుకి తగిలించుకొని అడవిలోకి వెళ్తుంటే పెద్ద పుల్లు, సింహాలు, ఏనుగులు మన పవర్కి శివరై పరారైపోయి. ఏమిటి, సింహాలు ఏనుగులే? అబ్బో, మధ్యాహ్నం భోజనానికి పుల్లు కొట్టుకొచ్చేవాడిని, సాయంత్రం భోజనానికి సింహాన్ని కొట్టుకొచ్చేవాడిని. ఇప్పుడంటే ఈ కొట్లేసి తిరుగుతున్నాను కానీ అప్పుడు పులితోలు సట్టకి, సింహంతోలు పంచికి కట్టుకునేవాడిని. ఏంటండి? ఎన్నో ఫ్లాష్ బ్యాక్లు చెప్పారు, మీరే భయపడతారండి బాబు. మన ఫ్లాష్ బ్యాక్ అడవిలో ఉన్న ఓల్డ్ పుల్లికి తెలుసు, ఇది యంగ్ పుల్లో ఉంది. దీనికి మన గురించి తెలియదు. ఇలాంటప్పుడు మనం తెలుగు తక్కువగా దిగితే కొరతనం కొద్ది మనల్ని తినేస్తుంది. పిల్లి ఎరా, మా
మమ్మల్ని బెదిరించి చంపేద్దామని ప్లాన్ వేస్తున్నావా? అబ్బే లేదు సార్. మరి లేకపోతే ఆ పులితలు ఎందుకు తగిలించుకున్నట్టు? పిల్లి తల తగిలించుకుంటే కుక్కలు వెంటపడుతున్నాయి, కుక్క తల తగిలించుకుంటే అడవి పందులు వెంటపడుతున్నాయి. సేఫ్టీగా ఉంటుందని పులితల తగిలించుకున్నాను. నువ్వు నీ సేఫ్టీ చూసుకుంటున్నావు, కాసేపు అయితే ఈ శాలిటీ పైకి వెళ్ళిపోయింది. నువ్వు నోర్మే. ఇదిగో ఇందులో 2 లక్షల క్యాష్ ఉంది, జాగ్రత్తగా తీసుకెళ్లి మా తమ్ముడు అధికారికి ఇచ్చేయి. నేను రేంజర్ని కలిసి వస్తాను, దారిలో ఏదైనా టీ తాగు. సరే ఒరే సింహాద్రి, ఈ డిక్కీలో పెట్టేవా? అలాగే. అవునండి, ఆడికి 10 రూపాయలు ఇచ్చారు కదా, ఈ అడవిలో టీ కొట్లు ఏముంటాయండి? మరి ఎదవా, ఆ 10 రూపాయల కోసమే మన 2 లక్షలు జాగ్రత్తగా అప్పచెప్తాడు. నువ్వు పద. ఏం బుర్రండి మీ బుర్రలో నా తొర్ర. 2 లక్షలు సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకోండి సార్, నేను వస్తాను. మామూలుగా వీళ్ళ చేతికి చెక్కులు ఇస్తేనే నొక్కేస్తాను, అలాంటిది క్యాష్ ఇచ్చి రసీదు తీసుకోలేదంటే, ఆ 2 లక్షలు నేనే నొక్కేశానంటే అమ్మా వదలకూడదు. ఏంటి ఎలా వచ్చావు? ఇందాక నేను ఇచ్చిన దానికి రసీదు ఇవ్వండి సార్. రసీదా? ఏ అంత షాక్ అవుతారు? నేను అడిగింది గిసీదు కాదు, రసీదు సార్. నేనెందుకు ఇవ్వాలి? ఇందాకే కదా 2 లక్షలు ఇచ్చాను, దానికి రసీదు ఇవ్వనంటారేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? పేగులు తోడేస్తాను. నాకెప్పుడు ఇచ్చావురా 2 లక్షలు? నీ చటాకులో నా చెడుగుడు, నేను అప్పుడే అనుకున్నానురా సూట్ కేసు ఇవ్వగానే మాట మార్చేస్తావని. ఎవర్రా మాట మార్చేది? ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. డబ్బులు నీకు దొబ్బులు నాక, నీకు దండం పెడతాను, రసీదు ఇచ్చేరా బాబు. డబ్బులు ఇవ్వకుండా రసీదు ఇవ్వడానికి నేను ఏమన్నా వెధవలా కనపడుతున్నానా? నువ్వు కాదురా వెదవ్వి, నేను నీకు సూట్ కేసు ఇచ్చి. ఇంకొకసారి సూట్ కేసు ఇచ్చానన్నావంటే నీ శవాన్ని ఐస్ కేసులో పెట్టేస్తాను. అయ్యో, నీ గడ్డంలో పేలు కుక్కుతాను, నన్ను వదిలిపెట్టరా తండ్రి. వద్దు సార్, నన్ను కొట్టకండి. ఏంటి గొడవ? మీరిచ్చిన 2 లక్షలు సూట్ కేసుతో సహా పుచ్చుకుని రసీదు ఇవ్వమంటే డబ్బులు ఎక్కడిచ్చామంటున్నారండి. వాడు సూట్ కేసు కాదు కదా, తాళాలు కూడా ఇవ్వలేదు నాకు. ఏరా మొత్తం డబ్బులు ఒక్కేసావా? అయిపోయింది, నా జీవితం పాడైపోయింది. ఎన్ని చిల్లర పనులు చేస్తే 2 లక్షలు వస్తాయి, ఎన్ని సీజన్లు పని చేస్తే వీళ్ళ అప్పు తీరుతుంది భగవంతుడా. రేయ్, డబ్బు పోయినది మేము ఏడవాలిగా, నువ్వు ఏడుస్తావేరా? ఎందుకు ఏడుస్తున్నాడు? 2 లక్షలు తీసుకొని రసీదు ఇవ్వకపోతే ఏడొక ఏం చేస్తాడు? డబ్బు తీసుకున్నది నేను, రసీదు ఆడేందుకు ఇస్తాడు? డబల్ ఫోటో. నమస్కారం సార్. ఏం కావాలి? నా పేరు కటారి, ఇక్కడ ఆటోలు అద్దెకిస్తారని తెలిసి వచ్చాను. మంగళవారం వచ్చి కనపడు. అలాగేనండి. మీ పేరండి? మంగళవారం. ఆహా, నేను అడిగింది మీ పేరండి. ఏయ్, అయ్యో, మంగళవారం. మీరు మంగళవారం రమ్మన్న విషయం నాకు అర్థమైందండి. మీ పేరు చెప్తే మంగళవారం అని చెప్తున్నాను కదరా. ఓరి నీ చటాకులో నా చెడుగుడు, నేను మంగళవారం వస్తానని చెప్తున్నాను రా. నేను అడిగేది నీ పేరు. అబ్బో, వీడెక్కడ దొరికాడండి బాబు? నా పేరు మంగళవారం, నువ్వు రావాల్సింది మంగళవారం, అర్థమైందా? అర్థమైంది సార్, నన్ను వదిలిపెట్టండి. బతుకుంటే బోండాలు అమ్ముకుని బతుకుతాను. వస్తాను సార్. జై హింద్. ఎవడ్రా వాడు? సార్, ఇందాక ఆటో గురించి అడిగారు కానీ అద్దె గురించి అడగలేదు, అది కనుక్కుందామని. ఇప్పుడు టైం లేదు, బుధవారం రా మాట్లాడుకుందాం. ఇందాక మరి మంగళవారం రమ్మన్నారు. నేను ఎప్పుడు రమ్మన్నాను రా? అయ్యో, ఇంత ముందే చెప్పారు కదా సార్. పోనీ ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు రమ్మంటారు? బుధవారం రా. మరి ఓయ్ కొట్టద్దు సార్, బుధవారమే వస్తాను. చిన్న డౌట్, మీ పేరు మంగళవారమే కదా సార్? అబ్బో, మంగళవారం అని ఎవరు చెప్పారా? నా పేరు బుధవారం. ఇందాక మంగళవారం అని మీరే కదా సార్ చెప్పారు. అబ్బో, నా పేరు బుధవారం, నేను నిన్ను రమ్మన్నది బుధవారం. మంగళవారమో ఏం బుధవారమో, 2 పేర్లతో వీరపీకుడు పీకాడు. ఓయ్, ఏమైందిరా? కాసేపు మంగళవారం రమ్మంటాడు, కాసేపు బుధవారం రమ్మంటాడు. అమాయకుడిని చేసి ఆడిచ్చేస్తున్నాడు రా. అసలు ముందు ఎందుకు వచ్చావురా నువ్వు? దెబ్బలు తినడానికి. పదా మళ్ళీ వచ్చావు, నీకేమన్నా పిచ్చా? వదిలేండి సార్. ఏంటి వదిలేండి? వాడు మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. వాడిద్దరు కవలరా. ఇక్కడ కూడా డబుల్ ఫోటో, ఒకళ్ళు మంగళ, ఒకళ్ళు బుధ. అసలు ఇంతకీ మీరు ఎందుకు వచ్చినట్టు? మీ దగ్గర ఆటోలు అద్దెకి తీసుకోమని రాజా పంపించాడు. రాజా మనుషులా? రండి, సంతకాలు పెట్టి బళ్ళు తీసుకెళ్తారు.
అయితే పట్టుకుంటావేమో. పట్టుకోవాలి కదా ఆగమంటున్నాను. అయితే పారిపోతాను. ఏమైందండి? ఒక అమ్మాయి చేయి పట్టుకుని పారిపోతున్నాడు సార్. అయితే వాడిని వదలకూడదు, పట్టుకున్నారంట. ఏమైందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి పారిపోతున్నాడు. అమ్మో, ఏం జరిగిందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి మర్డర్ చేసి పారిపోతున్నాడు. మీరు భయపడాల్సిన పని లేదు. 3 నెలల వరకు మాట్లాడలేడు. ఆ తర్వాత మెల్లగా మాట వస్తుంది. మాట్లాడితే భయపడాలి కానీ మాట్లాడకపోతే మేమెందుకు డాక్టర్ భయపడ్డాం? పదండి. చూసారా డాక్టర్, ప్రొహిబిషన్ లో మందు కావాలంటున్నాడు. క్వార్టర్ బాటిల్ చాలదా? ఫుల్ బాటిల్ కావాలా? ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు మందు కొట్టొచ్చు కానీ నువ్వు కొట్టకూడదు కదా డాక్టర్? కరెక్ట్ కరెక్ట్. మంచి మంచి. నో, వీడికి మందే కాదు 3 నెలల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే డాక్టర్. ఏమిటి? సిస్టర్, బలరామయ్య గోరికి చందు మీ చెల్లెలు కాదు. ഇവിടെ എന്താ రాసుండాది? మీకు తెలుగు చదవడం రాదా సిస్టర్? ഞാൻ മലയാളി. ఓహో, తెలుగు చేట. అదే. దీనికి తెలుగు చదవడం వస్తే నా పీట ఎగిరిపోయేది. ఏరా, నీకు బుద్ధుందా? సిస్టర్ సిస్టర్ కి లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటరయో? ఎంత గురువాయూరప్ప? రాసింది గురువాయూరప్ప కాదు, బోధురు కప్పలాంటి వెంగళప్ప. నీతో సంసారం చేస్తానంటున్నాడు. సంసారికడమో? పక్షే. పక్షే ఏంటి, నీ మూడు తలకే పచ్చడి చేసి వచ్చాయి. ఇద్దరు లేచిపోదామని రాశాడు. జస్ట్ ఎ మినిట్ యో. ఈ చేతి దెబ్బతో వీడి చీటీ చిరిగిపోయింది. എന്ത ചാട്ടെ എന്ത പറയും? ഞാൻ സംസാരിക്കണമോ? ഒരു സ്വാഭാവികമായ സ്വപ്നം ఆమె కాంప్లైంట్ బాయ్. నేను మగజాతి ఆని ముత్యాన్ని. ఈ కింగ్ గంగ రూమ్ తీసుకెళ్తున్నాం, ఎలా భరిస్తావురా? చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. మనల్ని చంపించేస్తాడు. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా. ఒక్క బట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే నా ఇష్టం రా. నువ్వెవడు అడగడానికి? మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిముత్యాన్నే నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకురా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో, మొత్తం అందరూ మెడబెట్టి బయట తోచేస్తారా. అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకున్నావే ఆ డాక్టర్ డ్రెస్, అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్, మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా. హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఏ ఐస్ క్రీమ్ తీసుకురండి పాప. పాప వెనిలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో, నేను చచ్చిపోతాను. నేను పోయా. వెరీ గుడ్. చేసింది చాలు, పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? పొరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నే కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు?
ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా సచ్చవే. ఈ చెప్ప పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. సౌండ్ తగ్గిరా, వాడు లేచాడంటే నీకు పగులుతే. ముందు కత్తిరిలో చూడరా. ఒరే కొండా, నీకేం చెప్పా? ఆడదాని పాట గాని గాలి గాని మాట గాని వినపడకూడదని చెప్పారా? షీలాకి జవాని అంట, ఆడదాని పడదండి, మళ్ళీ నువ్వు ఆడదాని పాట పెడతావా? ఈ రోజు నీ శవాన్ని మగజాతికి అంకితం ఇవ్వకపోతే మార్చు మార్చు మార్చు, షీలాకి జవాని మారుస్తావా మార్చువా? నీ ప్రాణాలు తీస్తా, మార్చు, నేను ఎక్కడ ఉంటా, మార్చు ఫస్ట్ మార్చు. చూడు పువ్వు నన్నే పిలుస్తుంది, ఛానల్ మార్చు మార్చు. చూడు మార్చు, చూడలేదు, మార్చు మార్చావు మార్చు. అమలాపురం అయితే నాది గురుగారు మీరా అండి? సారీ సారీ అండి, కామాతురాను నా భయం నా లచ్చ, కామంతో కటకలాడిపోతున్నాడు. గంట పూజ వేసుకుని తిరుగుతున్నా నువ్వు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటు ఇల్లు మానవత్వం మరుగులించి ద్రోయ్. మొక్క ఎప్పుడు నాకు చెప్పలేదే. ఆకులన్నీ రాలిన చోటే కొత్త నాకేం అర్థం కాలా, అందుకే నేను చెప్పేది ఆడవాళ్ళు మేకవన్న పులులు. నేను మౌనంగా ఎదగను ఎదగను, ఏ ఆడదాన్ని ఎదగనివ్వను. ధోని హెలికాప్టర్ గురూజీ, గురూజీ డోర్ తీయండి, నిద్రపోతున్నాడా? అభిషేక్ షేక్ ఆడిత్తా. ఎరా కాలింగ్ మెలన్గా కాల్ చేస్తున్నావా? బాగా ఖాళీ అయినా ఈ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడం నా వల్ల కాదు గురూజీ. కాదు అనుకునుంటే ఈ అభిషేక్ ఎంత వాడయ్యేవాడు కాదురా. పాలసీలు తీసుకోమంటే పచ్చి బూతులు తిడుతున్నారు గురూజీ. చూడు, ఇన్సూరెన్స్ అంటేనే చావు కౌరుని చల్లగా చెప్పడం లాంటిదిరా. బ్యాడ్ న్యూస్ని బర్త్డే గిఫ్ట్లా ప్యాక్ చేసి ప్రజెంట్ చేయాలి, అదొక ఆర్ట్. చూడు, వీళ్ళంతా నా కస్టమర్సే. ఆ రెడ్ కలర్ లో ఉన్నది మోహన్, ఎల్లో కలర్ వేసారు చూడు ఆడ అప్పారావు, బ్లూ కలర్ వేయించుకున్నది బాబ్జీ. వీళ్ళంతా ఒకప్పుడు నా కస్టమర్సే. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రాబ్లం వస్తే మాకు అందుబాటులో ఉంటావా అని అడిగారు. ఉంటానని ప్రామిస్ చేశాను. అందుకే బాత్రూమ్ లేకపోయినా రూమ్ ఎక్కడ రెంట తీసుకున్నాను. దాట్ ఈజ్ మై ట్రాక్ రికార్డ్. నీకు కొంచెం ప్రిపరేషన్ అవసరం మై బాయ్. నీ ట్రాక్ కూడా సెట్ అయిపోద్ది. ప్రిపరేషన్ అంటే ఏంటి గురూజీ? చెప్తా. డైలీ మార్నింగ్ నువ్వు ఫీల్డ్కి వెళ్ళే ముందు ఈ నేల బ్యాచ్ ఒకసారి కెలికి తిట్లన్నావు అనుకో, అప్పుడు కస్టమర్స్ తిట్టే తిట్లు నీకు చాక్లెట్ లా ఉంటాయి. ఊరికే తిట్టమంటే ఎవరు తిడతారు గురూజీ? లేడీస్ ని ఏ తడకూడదు అది అడిగితే తిడతానే ఉంటారు. ఏమడుతారు గురూజీ? అభిషేక్ ఎక్స్క్యూజ్ మీ రారా. ఈ ఏరియాలో మీలాగా తెంగరబాటాలు కాకుండా కత్తిలాంటి అందమైన అమ్మాయి ఎవరు లేరా? ఏంటి అంటా వింటరా కర్రేదవా? పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేలా ఉన్నా సిగ్గులేదురా? నీకు అందమైన అమ్మాయిలు కావాలరా? అంటే నేనేనా నీ డ్రీమ్ బాయ్? నువ్వు డ్రీమ్ బాయ్ ఏంట్రా? రూమ్ బాయ్ లా ఉన్నావు. మరి ఈడెలా ఉన్నాడు? అరిగిపోయిన లైబాయ్ పారేసిన ఎంగిలి పేకలు తగ్గ లేకి నా కొడకల్లారా. తెలుసు ఎంజాయ్ చేయరా. ఏంట్రా ఎంజాయ్? గంజాయి ఆకులతో పప్పు వండుకుంటేనే గుంజు నా కొడక. డబ్బులు ఇచ్చి గాడిద మీద ఊరేగే చెత్తనా ఎలా పోరా? అయితే మరి ఈడేంటి కుక్కల బండిలో పడుకుని వీడు ఒక చాపట్ట. ఇప్పుడు ఎలా ఉందిరా నీ ఫీలింగ్?
ఏదో తెలియని ధైర్యం గురించి Yes, రోజు నీకు ఈ ధైర్యం ఉండాలని మొత్తం వీళ్ళ సరిగమలని ఇందులో రికార్డ్ చేశాను. ఎల్లో పాలసీలను అమ్మాయి అడగమని చెప్పాను కదా. సార్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండవయ్యా. సార్ ఎన్నిసార్లు అడగమని చెప్పాలి నిన్ను? సార్ ఒక పాలసీ. ఫోన్ మాట్లాడుతున్నాను, కళ్ళు కనిపించట్లేదా? యాదవనాయాలు. నో ప్రాబ్లం. నువ్వు చెప్పరా. కూచిపూడి కథకళి మణిపురి ఓంపురి గోధుమపురి లేటెస్ట్ డాన్స్ మొన్న వరిసేల పుట్టింది. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సామెతలు 4 చెప్తాను, లింక్ చేసుకోండి. మిమిక్రీ చేస్తున్న కొడుకు మీ టైట్లో మిమిక్రీ చేస్తున్న కొడుకు పరా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తప్ప. రే ఇంట్లో చెత్తబుట్టను చూసాను రా, కానీ చెత్తబుట్ట లాంటి ఇంటిని ఇప్పుడే చూస్తున్నాను.